ఒకట ఇమాజిన్ చేసుకోండి, మీ బాడీ ఒక వేరే పర్సన్ తో ఎక్స్చేంజ్ అయితా ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ ఏకేఏ కిమి నో నావా. I'm back in town. If you need me, I'ma fly you out. I used to feel lost till I found you. Come tell me when my love's like down. Talk me nicely. I'm making races on the horn. They don't like me. And all these racks in my palms don't excite me. She likes to lean in Louboutins when she dicey. హే ఉచాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక యానిమే రికమెండేషన్ వీడియో తీసుకొని వచ్చినాను అనమాట. ఈ వీడియోలో వచ్చి మనం ఒక యానిమే మూవీని రివ్యూ అండ్ రికమెండ్ చేయబోతున్నాం మీకు. ఇంకా ఈ మూవీ రేటింగ్ గురించి మాట్లాడదాం. మన IMDb రేటింగ్ వచ్చి 8.4 ఉందన్నమాట. అలాగనే మన క్రంచీ రోల్ రేటింగ్ వచ్చి 4.9 ఉందన్నమాట. ఇంకా ఆల్ వెబ్సైట్స్ కలిసి ఒక రేటింగ్ తీసుకొని వస్తుంది, అది మీకు తెలిసే ఉంటుంది. అది వచ్చి మన గూగుల్ ఇస్తుంది. ఈ రేటింగ్ వచ్చి 4.9 ఉందన్నమాట. ది బెస్ట్ రేటింగ్. నేను ఇప్పుడు దాకా చాలానే యానిమేస్ ని చూసా. ఇంకా నేను యానిమే చూసే ముందు దాని రేటింగ్ చూస్తాను అనమాట, అలాగనే రివ్యూస్ చూస్తా. ఈ మూవీ రేటింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయినది మన 2016 లో అనమాట. 2016 లో రిలీజ్ అయిన ది బెస్ట్ యానిమేట్ మూవీ అనమాట. ఇంకా దీని యానిమేషన్ గురించి మాట్లాడదాం. ఇంకా దీని యానిమేషన్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ యానిమేషన్ అనమాట. నిజంగా ఈ మూవీ వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఒక్కొక్క సీన్ వచ్చి మీ మొబైల్ వాల్ పేపర్ అయిపోతుంది, మీ PC వాల్ పేపర్ అయిపోతుంది. నిజంగా అలాంటి బ్యూటిఫుల్ యానిమేషన్స్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తా ఉండొచ్చు స్క్రీన్ పైన. ఈ యానిమేషన్ చూసి నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మన మాకోటో షింకాయ్ ఈ మూవీని రైట్ చేశాడు, అలాగనే డైరెక్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు దాకా తను చాలా తక్కువ అంటే తక్కువ మూవీస్ డైరెక్ట్ చేశాడు, అలాగనే యానిమేట్ చేశాడు. దాంట్లో ఒక బెస్ట్ మూవీ అనమాట. మన మాకోటో షింకాయ్ వచ్చి చాలానే యానిమేస్ ని యానిమేట్ చేయలేదు. ఇప్పుడు దాకా ఎన్ని యానిమేస్ ని యానిమేట్ చేశాడంటే 6 మూవీస్ మాత్రమే మన మాకోటో షింకాయ్ యానిమేట్ చేశాడు. దాంట్లో ది మాస్టర్ పీస్ యానిమే అనమాట. ఇక ఫైనలీ ఈ యానిమే పేరు వచ్చి యువర్ నేమ్. ఎస్, యువర్ నేమ్ ఈ యానిమే పేరు. ఇక ఈ యానిమే ప్లాట్ ఎలా అంటే, ఒక రోజు వండుకొని మన అర్త్ పైన ఇంకా కొన్ని స్టార్స్ మూవ్ అవుతాయి అనమాట. ఆ మూవ్ అయిన ఇంకా మన టైం లైన్ కొంచెం చెడిపోతుంది అనమాట. ఇక మన మెయిన్ లీడ్ ఇద్దరు క్యారెక్టర్ ఉంటారనమాట. మన ఫీమేల్ ప్రొటాగనిస్ట్ పేరు వచ్చి మిస్సువా అనమాట. మన మేల్ ప్రొటాగనిస్ట్ పేరు వచ్చి టాకీబానా అనమాట. వాళ్ళిద్దరు బాడీస్ ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి. వన్ డే మన మిక్సువా బాడీలో ఉండుకొని మన టాకీబానా ఉంటాడు, మన టాకీబానా బాడీలో ఉండుకొని మన మిస్సువా ఉంటుంది. వాళ్ళిద్దరికి అర్థమైతా ఉంటుంది అనమాట మన బాడీస్ ఇలా ఎక్స్చేంజ్ అవుతున్నాయని. అప్పుడు అనుకొని వాళ్ళు నోట్స్ పైన అలాగని చేతుల మీద నోట్ చేస్తుంటారు అనమాట. ఈరోజు నేను ఇలా చేశాను, అలా చేశాను అని. ఇంకా ఒక బ్యూటిఫుల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా దీనికన్నా ఎక్కువ నేను ప్లాట్ చెప్పను, ఎందుకంటే ది బెస్ట్ వాచ్ యానిమే అనమాట. ఈ మూవీ 1 hour 42 minutes మాత్రమే ఉంది. మీరు కంపల్సరీ వాచ్ చేసే ఈ యానిమే చాలా షార్ట్ మూవీ. మన యానిమే ఫ్యాన్స్ ఎలాంటి యానిమేస్ ని కంప్లీట్ చేసేస్తారు. ఈ మూవీ టైం తీసుకొని కంపల్సరీ వాచ్ చేయండి. అలాగనే ఈ మూవీ మన యా డబ్ లో ఉందంటే ఓన్లీ ఇంగ్లీష్ డబ్ లో మాత్రమే ఉందన్నమాట. ఈ మూవీ ఎవరైనా ఫ్యాన్ మేడ్ డబ్ తెలుగులో చేసింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాం, వాళ్ళది అఫీషియల్. ఇంకా మీరు చూసుకోవచ్చు ఎవరైనా ఫ్యాన్ మేడ్ డబ్ చేసింటే. నేనైతే ఇంగ్లీష్ డబ్ లో చూసిన. మీకు మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీ ఇంగ్లీష్ డబ్ లోనే చూడండి ఈ యానిమే. ఇంకా పర్సనలీ ఈ యానిమే గురించి నా రివ్యూ ఏంటంటే, ఈ మూవీ గురించి నేను ఒకే ఒక మాట చెప్పబోతున్నా, కంపల్సరీ వాచ్ చేయండి. ఈ మూవీ 1 hour 42 minutes మాత్రమే ఉంది. మీకు అర్థం కూడా కాదు ఈ మూవీ ఇంత బిరిన్ ఎలా అయిపోయింది అని. మీరు అవాక్ అయిపోతారు, ఈ మూవీ అయిపోయిందా అని. కొందరు ఉంటారు అర్థం వాచ్ చేసిన తర్వాత మళ్ళీ అర్థం వాచ్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లా మాత్రం ఈ యానిమేని వాచ్ చేయొద్దండి. ఈ యానిమే మీరు వాచ్ చేసాలంటే ఏమన్నా వర్క్స్ ఏమన్నా పని ఉంటే అన్ని ఎండ్ అయిన తర్వాత ఈ మూవీని వాచ్ చేయండి. నాన్ స్టాప్ వాచ్ చేయండి అనమాట, ఎక్కడ నిలబెట్టకుండా. అప్పుడే ఈ మూవీ ఫీల్ వస్తుంది అనమాట మీకు. ఇంకా ఎండింగ్ వచ్చి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ మూవీది. మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారనమాట ఎండింగ్. ఇంకా ఈ మూవీ ఇంగ్లీష్ డబ్ లో మాత్రమే చూడండి. ఇంకా ఇంగ్లీష్ డబ్ మాకు అంత సెట్ కాదంటే మీకోసం తెలుగు డబ్ అంటే ఫ్యాన్ మేడ్ డబ్ మాత్రమే ఇది. అంటే కొందరు ఫ్యాన్స్ కలిసి తెలుగు డబ్ చేసింటారు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటా, లేకుంటే వాళ్ళ ఛానల్ లింక్ ఇచ్చింటా. నేను సెర్చ్ చేస్తే కొంచెం లిటరలీ చిక్కింది వాళ్ళ ఛానల్. మీరు ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్
ఇంకేం చేయడం నా తమ్ముడు ఇక నా రివ్యూ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ టైం లైన్ కనపడిస్తా ఉంటుంది అనమాట. ఈ పార్ట్ మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. నేను ఎందుకంటే చెప్తున్నా, నేను కమ్యూనిటీ పోస్ట్ చేసిండు అనమాట మన బ్లాక్ మీత్ వుకాంగ్ ది గేమ్ ప్లే సిరీస్ స్టార్ట్ చేస్తా మన గేమింగ్ ఛానల్లో అని. నేను ఆ గేమ్ రికార్డింగ్ చేసేకపోతే నా సిస్టమ్ ఫుల్ హ్యాంగ్ అవుతుంది అనమాట గేమ్ రికార్డింగ్ టైంలో. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఆ గేమ్, అందుకే నా ల్యాప్టాప్ స్పెసిఫిక్స్ అంతా బాగలేవు, అందుకే చాలా ల్యాగ్ అవుతుంది. ఇంకా ఏమన్నా వీళ్ళు ప్యాచ్ అప్డేట్స్ తీసుకొని వచ్చి దీన్ని ఫిక్స్ చేస్తారేమో చూస్తా. నేను నార్మల్గా అయితే గేమ్ ఆడొచ్చు, కానీ విత్ రికార్డింగ్ అయితే లేదు. అందుకే మన గేమింగ్ ఛానల్లో మన బ్లాక్ మిత్ వీడియోస్ రావు. ఏమైనా వీళ్ళు ఫిక్స్ చేస్తే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. చాలా మంది కామెంట్ పెట్టిండ్రి వెయిటింగ్ అని, కానీ ఏం చేయట్లేదు. ఇంకా ఈతాకే ఇప్పటిదాకా మన గేమింగ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్లాక్ మిత్ వుకాంగ్ లేకుండా మన మైల్స్ మొరాలెస్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల మీకు ఆ ఛానల్లో మన స్పైడర్ మ్యాన్ సిరీస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక ఈ వీడియో ఈతాకే ఇప్పటిదాకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఎవరికన్నా టాప్ 5 తెలుగు డబ్ యానిమే లిస్ట్ కావాలంటే మీకు రైట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. మన లెఫ్ట్ ఛానల్లో వచ్చి ఒక బెస్ట్ యానిమే రికమెండేషన్ వీడియో వస్తూ ఉంటుంది అనమాట, అది చూడండి. ఓకే, ఈ వీడియో ఏం చేయబోతున్నా, గుడ్ బాయ్.